హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతికి అమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి గూడాన్నం. ఈ గూడాన్నం నివేదన అయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదంగా ఒక కప్పు రైస్ తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని అయితే వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. గూడాన్నం ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ బాగా మెత్తగా ఉంటేనే ఆ గూడాన్నం టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా బాగా ఉడికిపోవాలి. మేము వాడే రైస్కి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ అయితే సరిపోయింది. మీరు వాడే రైస్ని బట్టి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని, 1/2 కప్పు వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించండి. బెల్లం పాకం వచ్చేంతవరకు ఏమీ అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అంతే. ఈ గుడాన్నాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మా ఇంట్లో మేము వాడే బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు మీ ఇంట్లో వాడే బెల్లాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని స్టైనర్లో వేసి రైస్లోకి వడగట్టేయండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ రైస్ని అంతా అబ్జర్బ్ అయ్యే విధంగా కలిపి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అంతా రైస్కి ఈ విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గూడాన్నంలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి కలపండి. ఈ గూడాన్నంలో నెయ్యి వేసే కొద్దీ టేస్ట్ మరింత పెరుగుతూ ఉంటుంది. బెల్లం తురుము వేసేటప్పుడు 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తురుము వేసాను నేను. స్వీట్ని ఇష్టపడేవారు ఇంకాస్త పెంచుకోండి. ఇంకా కాస్త పచ్చకర్పూరాన్ని వేసి ఒకసారి కలిపేసేయండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించండి. ఇప్పుడు వీటిని పైన వేసేసేయండి. అంతేనండి, అమ్మవారికి ఎంతెంతో ప్రీతికరమైన గూడాన్నం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.